మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. ఏకేసీ కాలనీ వార్డ్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గ్రామ ప్రెసిడెంట్ కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బాబూజీ కాలనీ నుండి అదే సబరి సంఘం అధ్యక్షుడైనటువంటి వీరబాబుని సాధారణంగా ఆహ్వానిస్తాం. ద క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ లోకండ అప్పారావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గారిని సాధారణంగా ఆహ్వానిస్తాం. దయచేసి పెద్దలందరికీ నమస్కారాలు. ముందున్న అక్క చెల్లికి పెద్దమ్మలకి పిన్నికి అందరికీ నమస్కారాలు. మా గ్రామాన్ని ఒక పార్టీ కమిటీ పెట్టుకుంటాం సార్. మా కులాలతో మళ్ళీ అందరూ అందరూ కలిసి ఉంటాం సార్. ఎటువంటి భేదాలు కానీ ఎటువంటి ఏం పెట్టుకోం సార్. ఇక్కడ రిలీజ్ మీటింగ్ పెట్టుకున్న అన్ని కులాలు పిలిచి టైర్స్ మీద కూర్చోబెట్టాం సార్. అంటే మాకు ఇబ్బంది లేదంటే మా తమ గెలుపు కోసం మీరు పనిచేసే మనుషులు సార్. తమ గెలిపించి ఎస్ఐలో కూర్చోబోయి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా ఎలక్షన్స్ వస్తుంటాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన అందరం ఆలోచించవలసింది ఒక విషయం ఏంటంటే ఎవరిని ఎన్నుకోవాలి, వాళ్ళు మంచివారా చెడ్డవారా అనేది మనం చూసి ఎన్నుకోవాల్సిన అవకాశం భారత రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ మనకి అది అవకాశం కల్పించారు. అయితే మనకి ఇదివరలో చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు. అందులో చాలా మంది మంచి చేశారు. కొంతమంది అయితే నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ ముందు వచ్చేవారు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు మన కాబోయే ఎమ్మెల్యే గారు ఆనంద్ కుమార్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మీ అందరికీ బాగా తెలిసే ఉంటది. ఆయనకి కేవలం మీ రాజకీయంలో ఎమ్మెల్యే పదవి అనేది ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో తప్ప మరి ఏ ఉద్దేశం కూడా ఆయనకి లేదనే విషయం మీరు అందరూ గుర్తించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఆనంద్ కుమార్ గారిని మరియు ఎంపీ ఝాన్సీ గారిని కూడా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ రాత్రప్పుడు కూడా మీకున్న సమస్య ఆయన వరకు వెళ్తే విత్ ఇన్ మినిట్స్ లో దాన్ని సాల్వ్ చేసి మనకి అనేక రకమైన కార్యక్రమాలు కూడా ముందు చేసే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయ నాయకులు పిలుస్తున్నారని కొందరు అడిగారు. మేము ఆనంద్ కుమార్ గారిని పిలవలేదండి. ఆనంద్ కుమార్ గారిలో ఉన్న గొప్ప మనసుని పిలిచాం. మేము ఆ గొప్ప మనసునే మేము పిలిచాం. ఇంకొకటి రెండోది ఏంటంటే దశాబ్దాల కాలంగా ఇదే వేదిక మీద ఇప్పటికీ రత్నాకర్ గారిని పిలిచాం, మల్లా విజయప్రసాద్ గారిని పిలిచాం, ఇప్పుడు ఆనారి ఆనంద్ కుమార్ గారిని పిలిచాం. దీని అర్థం ఏమిటి అంటే చాలా మందికి తెలియాల్సినటువంటి వైఎస్ఆర్ సిపికి రిలీలు కట్టు బానిసలుగా పనిచేస్తున్నారు అనేది నిజం. అవునా కదా? వైసీపీ వీధులని ముద్రపడ్డాం. ఈ వీధుల్లోకి టీడీపీ వాళ్ళు వస్తే అమ్మో ఇది వైసీపీ వీధులుగా అని నిర్ణయించుకునే విధంగా పనిచేశాం. అంటే కన్స్ట్రక్టివ్ అంటే ఈ యొక్క గ్రామంలో వాడాల నారాయణరావు గారు బతుకుంటే ఆయన తెలుసు, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు. ఈ కాకరలోయ గ్రామంలో కన్స్ట్రక్టివ్ గా పక్కాగా అంటే 100% ఏ కులం కూడా 100% పనిచేయదండి. నేను చెప్తున్నా 100% వైఎస్ఆర్సీపీకి కట్టుబడి మనందరూ పనిచేసామా లేదా చెప్పాలి.
సో మేము ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి మేము కట్టుబడి పనిచేస్తున్నాం. ఈ వేదిక ద్వారా మేము ధైర్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకి, ఈ వార్డు ప్రజలకి, మా వార్డు కార్పొరేటర్ గారికి, మా మండల అధ్యక్షులకి, వివిధ సంఘాల్లో ఉన్నటువంటి కుల నాయకులందరికీ కూడా మేము ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఈ విధంగా మీటింగ్ పెట్టి మేము మా యొక్క రెల్లి జాతి యొక్క సమస్యల్ని నాయకుల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ప్రజలు ఇతర కులస్తులు కూడా మాకు సహకరిస్తారు. మా మాల సోదరులు ఉన్నారు, మా మాదిక సోదరులు ఉన్నారు, మా ఎలమ సోదరులు ఉన్నారు, మా చెట్టిపల్లి సోదరులు ఉన్నారు, మా వాడపల్లి సోదరులు ఉన్నారు. అందరూ మాకు ఎప్పుడు ఒక స్నేహితులుగా, ఒక కమిట్మెంట్ గా పనిచేసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమనే ధైర్యం ప్రతిసారి చేసుకొస్తున్నాం. ఇప్పుడు ఇంతకన్నా బాగా చేయగలిగామంటే ఇది ఆర్ ఆనంద్ కుమార్ గారి ఒక మంచితనం. ఆయన మంచితనం నేను ప్రత్యక్షంగా చూశాను. ఆర్ ఆనంద్ కుమార్ గారు 18 నెలల క్రితం మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా వరకు ఆనంద్ కుమార్ గారికి మేమెవరో తెలియదు. ఆయన గురించి ఆయనకి మా పట్ల అవగాహన లేదు. అదేవిధంగా మేము ఆయనకి అవగాహన కల్పించుకోలేకపోయాం. కానీ ఆయన ప్రతి నెల ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, నిరంతరం ఆయన చేసినటువంటి పనులు నేనే కాదు, మా పక్క వీధులు, ఆ పక్క వీధులు కూడా ఆకర్షితులయ్యే విధంగా ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఆయన మనకి ఇక్కడ ఒక ఇంటి గుమ్మాల ముందు, మార్కెట్ ముందు ఒక అమ్మ అడుక్కుంటూ ఉంటారు సార్. ఆమెకి ధనాలు వేసుకోవాలి. ఆమెకి ఏ రకంగా కూడా ఏ ఒక్క పెన్షన్ కానీ, ఏ చేయుత కానీ ఏది రాలేదు. ఆమె కనీసం రేషన్ కార్డులు కూడా లేవు. సో ఏమి లేవు ఆమెకి, అందువల్ల ఏమి రావట్లేదంటే మనం ఏం చేయగలమని అడిగారు ఆయన. వెంటనే ఆయనకి పెన్షన్ మనం ఇవ్వగలం, మనం ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆమెకి పెన్షన్ ఆయన 9 నెలలుగా ఆయన సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాగా ఆయన కేవలం ఆ ధనాలు ఈశ్వరమ్మకే కాదమ్మా, ఇలాంటి ధనాలు ఈశ్వరమ్మలో కొన్ని 100 మందికి నెలకు 9 లక్షల రూపాయలు చెప్పిన ఆయన ఇస్తూ ఉన్నారు ఎంతో మంది పేదలకి. ఇదిగా మొదట్లో చెప్పాను, నేను ఆనంద్ కుమార్ గారిని వెళ్ళలేదు, ఆయన గొప్ప మనసును పిలిచామని. ఇది జరుగుతుంది, ఈ పంచమ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి అవతల ప్రతిపక్షాలకు వణుకు పుడుతుంది. కాబట్టి మీకు ప్రజలందరికీ తెలియాలి, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఆయన ఎంత మంచి వ్యక్తో. ఇదే గ్రామంలో ఒక కుర్రవాడు యాక్సిడెంట్ గా చిన్న కాలు రిపేర్ అయ్యి, అంటే ఆయన యాక్సిడెంట్ గా కూర్చుంటే వెంటనే ఆయన దృష్టికి తీసుకురాగానే ఏం చెప్పి సార్ ఇలా ఉంది, ఒక 50,000 వరకు ఖర్చు అవుతుంది, 25,000 వరకు కట్టారు, ఇంకొక 25,000 కట్టలేకపోతున్నారంటే వెంటనే తీసుకెళ్ళు అని చెప్పారు. ఉషామార కమిషన్ అనే ఒక కమిషన్ ఎస్సీల పట్ల ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చింది సార్. ఆ నివేదికలో ఎస్సీలలో అసమానతలు ఉన్నాయని, రెల్లి, గాసి, హడ్డి, ససడి, తోటి, పైడి, గొడగలి లాంటి 12 పైగా రెల్లి ఉపకులాలు దుర్భర పేదరికంలో ఉన్నాయని ఆ నివేదిక సూచించింది సార్. కానీ ఇప్పటికి సుమారు 18 నెలలైంది. అంతకుముందు స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా రెల్లి స్థితిగతుల్లో ఆ స్థాయిలో మార్పులు లేవు సార్. నేను ఎందుకంటే బాధపడుతుంది దేనికంటే 25 ఏళ్ల క్రితం మేము ఎలా ఉన్నామో 25 ఏళ్ళ తర్వాత కూడా మేము 25 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకుంటాం. కానీ 25 ఏళ్ళు మేము ఎలా ఉన్నామో ఇప్పుడు మేము అలాగే ఉన్నాం సార్. మేము పళ్ళు అమ్ముకునే స్థాయి నుండి పాచిపల్లి పోయే స్థాయి దిగజారిపోయాం సార్. ఇది నిజమే కదమ్మా? నాకు మాట్లాడుతున్నప్పుడు బాగా ముందుకు వస్తుందంటే వీడికేమీ చేయలేకపోతున్నాం అనే భావం సార్. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నేను వీళ్ళకి మంచి జరిగింది సార్. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఎందుకు మంచి జరిగిందంటే మా పిల్లలు అమ్మఒడి తీసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో హ్యాపీగా చదువుతున్నారు సార్. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువు రావడం వల్ల మా వాళ్ళు హ్యాపీగా, అంటే నాకు నమ్మకం ఏంటంటే రెల్లీల యొక్క జీవితాలు ఇప్పుడే మారబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు ఉంటేనే మారుతాయి, లేకపోతే మారు. ఎందుకు మారదు అంటే చెప్పాను కదా, జస్టిస్ రామచంద్ర కమిషన్ ఇచ్చిన నివేదిక. ప్రతిసారి నువ్వు క్లాసులో అలవాటు చేస్తున్నావు. అందుకనే నీకు ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు సమాధానం చెప్తే నీకు
వదిలేస్తాను, లేదా నీ గోడ కూడా చేయిస్తాను అన్నాడు. సరే అడగండి సార్ చెప్తానన్నా. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అని అడిగాడు. మళ్ళీ సార్ వినండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా చూస్తున్నాను, ఇటు తిరుగుతున్నాను. ఏంటో తిరుగుతున్నావు అన్నాడు. తెలియదు సార్ అన్నాను. సరే నువ్వు గోడ కూడా చేయన్నాడు. ఇది ఫ్యాక్ట్. ఇక నా గురించి నా బలం గురించి నేనే చెప్తున్నాను కదా, ఇది ఫ్యాక్ట్. నేను 15 నిమిషాలు కుర్చీ గోడ కూడా చేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అన్నాడు మా ఇంగ్లీష్ సార్. అడిగితే చెప్తాను సార్ అన్నాడు. చెప్పైతే జాతిపిత ఎవరు అన్నాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు. మరి ఇందాలా అడిగిన క్వశ్చన్ ఏంటరా అన్నాడు. ఇందాల అడుగుని క్వశ్చన్ అదే, నీకు చాలా మంది తెలియదు, నీకు చదువుకోలేదు కదా నాలాగా. అప్పుడు అది కూడా హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే జాతిపిత ఎవరు అని ఇంగ్లీష్ లో అడిగాడు. అదే జాతిపిత ఎవరు అని తెలుగులో అడిగితే తప్పకుండా సమాధానం చెప్పాను. నాకు తెలిసిన ఆన్సర్ అయినా ఇంగ్లీష్ లో అడిగేసరికి చెప్పలేకపోయాను. ఇక్కడ చాలా మంది కూడా హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే ఎలా చదువుతున్నారు. ఎందుకంటే మనం అందరూ తెలుగుదేశం ఆయనలో 14 సంవత్సరాల పరిపాలనలో తెలుగు మీడియం చదివినామే కదా. అదే స్కూల్కి వెళ్ళాం మన ఆగస్ట్ 15 రోజు. అక్కడ పిల్లలకి ఇదే క్వశ్చన్ అడిగాను, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ అని. మొత్తం స్కూల్ అంతమంది అని చెప్పారు మహాత్మా గాంధీ అని. ఇంగ్లీష్ లో అడిగితే అంటే మన పిల్లలు ఇంగ్లీష్ లో సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. ఎవరు వచ్చాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చాయి. ఏమా తెలుగు మీడియం చదువులు మీరు ఎంత చదివినా మాలాగా వీళ్ళలాగా నిరుద్యోగులు ఉండాల్సిందే. మీ చదువులు, మీ పిల్లల చదువులు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలని దళితుల్లో అందరూ మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ మొదలుకొని వరకు అందరూ దళిత నాయకులు అడుగుతున్నారు. దళితుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో దళితులు చదువుతున్నారు. ఆ ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరచండి. ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకురండి. వాళ్ళకి చదువులు ఉచితంగా కల్పించండి అని మన నాయకులందరూ మొత్తుకుంటే ఈ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించి దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటున్నాడు. ఏంటి నేను చెప్తున్నాను, దళితుల్లో మళ్ళీ జన్మ ఉంటే దళితుడుగానే పుట్టాలనుకుంటాను. ఎందుకో తెలుసా భారత రాజ్యాంగాన్ని రాసింది మనం రా బాబు. భారత రాజ్యాంగ నిర్మాత మనం. ఈ దేశంలోనే మొట్టమొదటి విదేశీ డాక్టరేట్ డిగ్రీలు 2 పొందిన మొట్టమొదటి భారతీయులు మనం. జాతిపతిగా క్షమాపేక్ష పెట్టినటువంటి ధైర్యులు మనం. ఈ దేశానికి స్వతంత్రం రాకముందు, ఈ దేశంలో పార్టీ అనేది తప్పదో పార్టీలు అనేది ఇంకా మనుగడ రాకముందు ఈ దేశానికి స్వతంత్రం ఇస్తే నా దళితులకు స్థానం ఎక్కడా అని అడిగిన దమ్మున్న మగాడు వలసలు మనం. మరొకసారి జన్మ ఉంటే ఇంకొకసారి జన్మ ఉంటే 100 ఏళ్ళు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు ఇప్పటికీ అవి ఇక్కడ ఆయన సొంత ప్రాంతాల్లోనే అమల్లో లేదు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం 100 ఏళ్ళైనా ఇంకా చెక్కు చెదరకుండా ఎంతో మందికి, ఒక ఎస్సీకే కాదు, ఒక బీసీకే కాదు, ఒక ఓసీకి సైతం ఈరోజు ఉపయోగపడుతుంది. ఈ ఓటకు ఎవరిచ్చారు తెలుసా? ఇప్పుడు ఇచ్చిన ఓటకు ఎవరిచ్చారు చాలా మందికి తెలియదు. మీకు చాలా మందికి తెలియదు. ఇంతకుముందు ఓటకు ఎలా ఉండేది తెలుసా? చదువుకున్నోడికి నాలాగా పట్టేసుకొని కొంచెం చదువుకున్న వాళ్ళ కనబడినోడిగా ఓటించేవారట. తర్వాత బాగా సొమ్ములున్నోళ్ళకి, మా మళ్ళీ బాగా సొమ్ములున్నోళ్ళకి ఓట్లిచ్చేవారట. లేకపోతే కొన్ని అగ్రవర్ణాలకి మాత్రమే ఓట్లు ఇచ్చేవారట. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారంట, తల ఉన్న ప్రతి ఒక్కరు ఓటే ఉన్నారు అంట. తల లేవాడు ఎవరున్నారు కదా, తల లేవాడు ఎవరు ఉన్నారా? ఆయన ఏమన్నారంటే తల ఎవరుకుంటారు అందరికి ఓటు ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడే పేదవాడికి ఓటకు వచ్చింది. ఆ ఓటకు వచ్చింది కాబట్టి 1000 రూపాయలు 2000 అని మీ దగ్గరికి నాయకులు వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఆయుధం. ఈ ఆయుధాన్ని అందరికీ ఇచ్చాడు. కానీ నువ్వే సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నావు. నీ దగ్గర అమాయకత్వం ఉంది, నీ దగ్గర పేదరికం ఉంది. అందరూ బాగానే వినియోగిస్తున్నారు, మీరు వినియోగించలేకపోతున్నారు. సరిగ్గా వినియోగించండి.
నిజమైన పేదవాడికి న్యాయం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్ప ఇంకెవరు చేయలేదు, చేయలేరు కూడా. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాలు ఇంతకు ముందు ఎవరు చేయలేదు. ఇంతకు ముందు అమ్మఒడి ఎప్పుడైనా వచ్చిందమ్మా? చేయండి ఎప్పుడైనా వచ్చిందమ్మా? మరి మిగతా ఆడవాళ్ళకి 10,000 వచ్చిందమ్మా? అమ్మఒడి తెలిసిన వాళ్ళు చేతులెత్తండి, చేతి తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. మరి ఎందుకు ఏమ్మా మీకు దోమలపేట అంటే అంత తెలియలేదు ఏంటమ్మా? తరఫున మా నాయకులుగా ఆయన దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటాం, తప్పకుండా ఆయన వెళ్తారు. మీకు ఏ కష్టం వచ్చినా ఆయన చేస్తారు, అంత మంచి వ్యక్తి. కాబట్టి మీరు ఈ మీటింగ్ నేను చెప్తున్నాను, ఈ మీటింగ్ మీకు వృధా కాదు, మీ జీవితాల్లో మార్పు రాబోతుంది. దయచేసి మీరు ఎవరి మాటలు నమ్మకండి, అబద్ధాలు నమ్మకండి. వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఓటు వేసి మన అలా ఆనంద్ కుమార్ గారి ఘనంగా అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత, ఆయన మంత్రి అయిన తర్వాత మన జాతికి తప్పకుండా న్యాయం చేస్తారనే దృఢ విశ్వాసం ఉంది. చిన్న చిన్న పనులు ఎమ్మెల్యే కాకుండా చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా మనకు చేస్తారనే నమ్మకంతో ఉన్నారని కోరుకుంటూ, అదేవిధంగా సురేష్ గారు 2 నిమిషాలు మాట్లాడి ఆనంద్ కుమార్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. కొట్టాభయ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఒక మంచి వ్యక్తి కోసం, ఒక మనసున్న వ్యక్తి కోసం వచ్చిన ఇక్కడ ప్రతి రెండు కోసం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ సభకి ముఖ్య అతిథిగా చేసిన ఆడాల తోచిన తమిళ విశాఖ డైరీ చైర్మన్, మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మనిషి అంటాం. ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మనసున్న మహారాజు అయితే, పశ్చిమ నియోజకవర్గానికి ఎందుకు ఈ మాట గట్టిగా చెప్తున్నారంటే, మనమందరం కూడా 2019లో పెద్దగంశెట్టి కన్నబాబు గారిని గెలిపించుకున్నాం. గెలిపించిన తర్వాత ఎప్పుడైనా నియోజకవర్గంలోకి వచ్చారా? 5 సంవత్సరాలు, ఈ 2 నెలలు తప్ప ఎవరికన్నా ఎవరో పని చేశారా? నీకున్న మొత్తాన్ని అడుగుతున్నా, ఎవరికన్నా పెద్దగంశెట్టి కన్నబాబు గారు ఈ పని చేశారని చెప్పగలరా? 2 నెలల నుంచి తిరుగుతున్నారు. మంచి మాట కాదు. మా తండ్రి గారు ఎంపీ చేశారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఏం చెప్తున్నారు? ప్రభుత్వం వైసీపీ ఉంటే మీరేం చేయగలన్నారు అంటే, అసలు ఆ మాట అనడానికి 3 సార్లు చేసిన ఎమ్మెల్యే ఎవరైనా అనొచ్చా అంటే? పెద్ద ఆయన మాటను విమర్శించకూడదు, సిగ్గు సభ ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిపించుకున్న వ్యక్తి ప్రతిపక్షంలో ఉండి పని చేయలేనంటే అంతకన్నా సిగ్గుపడాల్సిన విషయం లేదు. నాగేశ్వర గారికి, అలాగే పివి సురేష్ గారికి, పెద్దల బద్రి గారికి, అలాగే మల్లేష్ గారికి, పాపారావు గారికి, శ్రీని గారికి, అలాగే గోవింద్ గారికి, ఈరోజు ఇంత ఘనంగా మరి ఈ సభను ఏర్పాటు చేసిన సోదరుడు రవి గారికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా బాధ్యత తీసుకొని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు సోదరు రవికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు 25 వెల్లికుల ఆత్మీయ కలయికని ఏర్పాటు చేసి, అందరూ ఒక రెల్లి కులస్తులు కాదు, ఒక కుటుంబంగా ఇక్కడ అన్ని కులాలు, వెలమలు కానీ ఇతర కులాలు కానీ అందరూ కూడా ఎంతో చక్కగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. 2 నిమిషాలు ముగిస్తాను, కొద్దిగా నేను చెప్పేది ఆలోచించండి. ఈ రోజు పెద్దలందరూ కూడా మనకు మాట్లాడడం జరిగింది. ఒకటే మేము మీ అందరికి కూడా సూటుగా అడుగుదాం అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడైతే సంక్షేమం స్టార్ట్ చేశారో ఆ సంక్షేమం అందే విధానం, ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి మీ గ్రామంలోనే, అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు ఏ పథకమైనా కూడా రోడ్డు ఎక్కకుండా, గుమ్మం దాటకుండా, ఎక్కడ కూడా మనం బయటికి వెళ్లకుండా మన ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నారా లేదా? ఏమా అందిస్తున్నారా? ఈరోజు ఇలా ఇంత మంచి వ్యవస్థని
మా దగ్గర రాకుండా, స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్లకుండా మీరు మీ హక్కుని మీరు పొందాలని ఎవరి ప్రమేయం లేకుండా మీరు గుమ్మం దాటుకుంటా మీకు ప్రతి పథకం అందాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇంత అవినీతి లేకుండా ఎవరి దగ్గర చేంజార్చి లేకపోతే ఒకరికి లంచం ఇచ్చి మన పథకాలు తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ రోజు బ్రహ్మాండమైన వ్యవస్థను పెట్టారు. అది సంక్షేమం నేరుగా మీకు అందనంది. అలాగే నాడు నేడు స్కూల్స్ పెట్టారు. ఇందాక తమ్ముడు చెప్పారు, సార్ నేను 25 సంవత్సరాలు ఎలా ఉన్నామో ఇప్పటికి అదే స్థితిగతులతో మేము ఉన్నామండి, ఇంకా దిగజారిపోయాం కానీ మేము ఇంకా ముందుకు వెళ్ళలేదండి అని సోదరు రవి చెప్పడం జరిగింది. కానీ నేను మాట ఇస్తున్నాను, 10 సంవత్సరాల్లో మీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కూల్స్ డెవలప్ చేయడం కానీ, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ, లేకపోతే 8th క్లాస్ నుంచి ట్యాబ్లు ఇవ్వడం కానీ, డిజిటల్ బోర్డ్స్ పెట్టడం కానీ, నేను స్కూల్స్కి వెళ్తే ఎంతో ఆనందం. అసలు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు పనిచేయవు? గతంలో నాకు తెలుసు పల్లెటూరు ఆటలోని టీచర్లు ఇళ్లకి తిరిగేవారు, ఏం మీ పిల్లలు పంపించండి, ఎందుకంటే స్ట్రెంత్ లేకపోతే స్కూల్ క్యాన్సిల్ చేసేస్తారు. సో మీరు పిల్లలు పంపించండి, మీరు ఇంటింటికి తిరిగి పిల్లలు తెచ్చుకొని పూజ పెడితే గంట నుండి అందరూ పారిపోయేవారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి నుంచి మొన్న అడ్మిషన్స్ అయ్యే టైంలో గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్లు దొరకడం లేదు, మీరు దయచేసి మాకు అక్కడ సీట్లు ఇప్పించిన పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదలకి ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా స్కూల్స్ మొదలవుతున్నాయంటే ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, యూనిఫామ్ కొనాలి, ఈ ఆటో ఫీజులు కట్టాలి, బస్సు ఫీజులు కట్టాలి, ఏమి ఇటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఈ రోజు హ్యాపీగా మనం ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎక్కడైనా కూడా ఈ రోజు ఏంటంటే అమ్మఒడి ద్వారా ఎక్కడ చదివినా కూడా వాళ్ళందరికీ కూడా సహాయపడుతున్నారు. మరి వాళ్ళకి ఓట్లు ఉన్నాయా? లేవు. కానీ ఆయన ఒకటే మాట అన్నారు, ఇది నా పెట్టుబడి, రేపు పొద్దున్న ఎంత చేసినా కూడా రేపు 10 సంవత్సరాల తర్వాత ఈ పెట్టుబడి తాలూకా ఫలితం ఆ రోజు దక్కుతుంది. ఆ రోజు పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో మంచి ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా ఈ రోజు ఏ ఇంటర్వ్యూ అయినా ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడి, ఈ రోజు మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అమెరికాకి పంపించారు పిల్లల్ని. మనం పంపించలే, వాళ్ళు తీసుకెళ్లారు. మన విద్యా వ్యవస్థని నచ్చి ఏ విధంగా పిల్లలు ఎడ్యుకేట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లి ఈ రోజు అక్కడ అమెరికాలో వాళ్ళ ద్వారా రకరకాలుగా మన ఎడ్యుకేషన్ సంబంధించి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘనత అంతా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే మనకి ఆరోగ్యం మనకు ముఖ్యమైన చెప్తున్నాను, మనకి మంచి సంక్షేమం ఉండాలి, మంచి విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యానికి గతంలో మనం ఏం చేసేవాళ్ళమ్మా, మనం ఏమైనా జబ్బు ఏమైనా వస్తే మన కేజీహెచ్ తప్ప ఇంకోటి ఉండేది కాదు. ఆ కేజీహెచ్ మొత్తం నిండిపోయేది. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా ఆ జబ్బుతో మనం అలా కుమ్ములిపోవడం తప్ప వేరే అవకాశం ఉండదు. వాళ్ళు ఏమైనా వెళ్దామా ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామనంటే ఆస్తులు అమ్ముకోవాలి. మరి అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మనకి ఆరోగ్య తీసుకొచ్చి ఎంత మేలు చేశారో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు దాన్ని 25 లక్షల వరకు తీసుకెళ్లి ఈ రోజు ఎవరైనా కూడా కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, ఎవరికైనా జబ్బులు ఏమైనా వచ్చినా ఇమీడియట్ గా కార్డు తీసుకొని వెళ్లి ఆ కార్డు చూపించి వైద్యం చేయించుకొని హ్యాపీగా ఇంటికి రావాల్సిన ఈరోజు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అలాగే మనకి ఇల్లులు ఈరోజు టిక్ హౌసెస్ కానీ లేకపోతే సెంటి భూమి ఇల్లులు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో ఈ రోజు పైన మీకు వచ్చిన లోన్లో మీ అందరికీ తెలుసు 4,000 ఇల్లు ఉన్నాయి. 4,000 ఇల్లు ఎవరైనా కూడా ఒక ఇండివిజువల్ హౌస్ ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మినిమం 1.5 సంవత్సరాలు పడుతుంది, అవునా? గాని 4,000 ఇల్లులు మనకి
5 సంవత్సరాల్లో కరోనా 2.5 సంవత్సరాలు కరోనా ఉన్నా ఆయన బాధ్యత తీసుకొని లేదు వాళ్ళు ఉండి దానిలో మేడలు చూపించారు, గొయ్యలు తవ్వి ఇదిగో మా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ మీవి అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళు చూపించారు. కానీ అది నిజం చేయాలని చెప్పి ఈరోజు దగ్గరుండి కేవలం 2.5 సంవత్సరాల్లో దాన్ని కట్టించి అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇన్ని చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ 14 సంవత్సరాలు చేసి మీకు మేలు చేశాను, నన్ను ఎందుకు మర్చిపోయాను అని ధైర్యంగా ఏమైనా అడగగలుగుతున్నారు? ఆయన ఎంతసేపు ఒకడేమో గొడ్లిపి తంతానంటాడు, ఒకడేమో కట్రాలీపి కొడతానంటాడు, ఒకడేమో రకరకాలుగా చెప్తా ఉంటాడు. ఒకడు ఇవి చెప్పడం తప్ప అరే నన్ను ఎందుకు మర్చిపోయారు మీరు, నేను ఇది చేశాను అని చెప్పుకునే ధైర్యం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడిగారు, నేను నీకు మీ ఇంటికి మంచి చేస్తుంటే, మీ కుటుంబానికి మంచి చేస్తుంటే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా ఈరోజు తమ్ముడు ధైర్యం ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకటే ఆలోచించాలమ్మా, 5 సంవత్సరాల నుంచి ఎవరు కనిపించలే, 5 సంవత్సరాల వరకు ఇప్పుడు వస్తున్నారు పైకి, అభివృద్ధి అని చెప్తున్నారు. ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలను ఎక్కడ చేశాను ఏటో. 220 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ రోజు అభివృద్ధి చేశాను. మనం దీంట్లో మన వెస్ట్ నియోజకవర్గంలో బ్రహ్మాండ 5 సంవత్సరాలు అభివృద్ధి చేశారు. 2014 నుంచి 2019 వరకు ఏ అభివృద్ధి చేశారు? మీరు ఒకటే ఇటువంటి ఎలక్షన్ టైంలో వచ్చిన వ్యక్తుల్ని దయచేసి మీరు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వకుండా డైరెక్ట్ గా వాళ్ళ ముఖం మీద అడగండి ఏమయ్యారు ఇప్పుడు వరకు. లేదు అని అంటే ఇదే అలవాటైపోతుంది. ఎందుకంటే 3 సార్లు గెలిపించారు, నేను ఏం చేయకపోయినా కూడా గెలిపించారు, ఇప్పుడు కూడా గెలిపిస్తారన్న ధీమా అయితే వాళ్ళలో బాగా ఉంది. ఈసారి ఆ ధీమా తిప్పి కొట్టాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమైన విషయం ఇక్కడ మనకి మెయిన్ యువతకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అయినా కూడా మనకు చాలా కంపెనీలు ఉన్నా అట్లీస్ట్ మనం 10% కూడా మనం ఇక్కడ ప్లేస్మెంట్ తీసుకోలేకపోతున్నాం, అంటే వాళ్ళు జాయిన్ చేయలేకపోతున్నాం. అటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు మనం ఇప్పుడు దాకా గెలిచిన నాయకులందరూ. నేను ఒకటే మాట ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో గెలిచిన తర్వాత నేను స్వయంగా తీసుకొని వీళ్ళందరికీ అర్హత వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 సంవత్సరాల్లో మాక్సిమం యువతకి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను పట్టుదలగా తీసుకున్నాను. నేనుగా డెవలప్మెంట్ విషయాలు మీ అందరూ చూశారు. నాకున్న తక్కువ సమయంలోనే నేను ఏ విధంగా చేశాను అన్నది. 5 సంవత్సరాలు సమయం ఇస్తే నీ వీధిలోకి వస్తే ఒక్క పని కూడా మిగలకుండా రోడ్లో ఉండండి, కాలంలో ఉండండి, అలాగే రిటైనింగ్ వాల్స్ ఉన్నాయండి, లేకపోతే లైవ్ లో ఉన్నాయండి, అన్ని కూడా A to Z ఇక్కడ ఎప్పుడైనా కూడా మీ వార్డులోకి వస్తే బాబు నువ్వు బ్రహ్మాండంగా చేసావు, నువ్వు నీ ఓటు వేసినందుకు మా ఓటు వృధా అవ్వలేదు, నువ్వు మాకు చాలా మేలు చేస్తావు, మీ దగ్గరే నేను ఒక మంచి మీ దీవుల కోసం ఆ రోజు మీ దగ్గర రావడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటువంటి ఎవరు వచ్చినా కూడా ఈరోజు టీడీపీ కానీ జనసేన అంటే లేదా బీజేపీ ఎవరు మీ దగ్గరకు వచ్చినా ఇటువంటి ప్రలోభాలకు వెళ్లకుండా అభివృద్ధి కావాలి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రోజు మాకు భవిష్యత్తు ఉంటుందని ముఖం మీద చెప్పి ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే ఎలక్షన్ లో మే 13వ తారీఖుని మీరు మీ ప్రతి ఓటు కూడా నా గెలుపు కోసం నా కోసం వేస్తున్నానని చెప్పి మీ వ్యక్తిగత గెలుపు కోసం మీ వ్యక్తిగత భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ, ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే కూడా బాగోదు. సో మీ అందరూ పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి విషయాలన్నీ మీకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు చెప్పిన బాధ్యతలు కమ్యూనిటీ హాల్ కానీ కుర్రోలు తాలూకా జాబ్స్ కానీ ఇక్కడ పోర్ట్ ఏదైతే ఉందో పోర్ట్ స్థలం గ్రౌండ్ కానీ ఇది ఆల్రెడీ అంటే మీ అందరికీ తెలియదు. ఆల్రెడీ దీని గురించి నేను పోర్టుకి నేను సీఎం గారికి లెటర్ రాయడం, సీఎం గారు కలెక్టర్ గారు పంపించడం, కలెక్టర్ గారు ఆల్రెడీ
కోర్టు వాళ్ళకి పంపించడం జరిగింది. దాంట్లో ఏకేసీ కాలనీ కూడా ఉంది. ఏకేసీ కాలనీ ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయింది. కోర్టు రావడం ఎలక్షన్ అయిపోయిన వెంటనే మన వెస్ట్ నియోజకవర్గంలో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది, శంకుస్థాపన చేసేది ఏకేసీ కాలనీ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అది అయిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్న గ్రౌండ్ గాని ఇతర సమస్యలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చే, మీ గ్రామంలో కూర్చొని మీతో కూర్చొని మీ తాలూకు అభిప్రాయాలు తీసుకొని ఏది ఇంపార్టెంట్ వర్క్ ముందుగా స్టార్ట్ చేసి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ అక్కడికి చేసిన మహిళలకు, సోదరు తమ్ముళ్లకు అందరికీ కూడా, అలాగే ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.